మేడం మాట్లాడుతున్నారు కదా, యాక్చువల్గా భోజనం కూడా చేసినట్టున్నాడు మీతో లోపల. భోజనం చేస్తున్నప్పుడు ఏదైనా అంటే స్కూల్లో ఉన్నటువంటి అనుభవాలను నెమరేసుకోవడం అట్లాంటివి చేశారు అక్కడ? అలాంటివి మాట్లాడారు. కానీ మాతో సీఎంగా తను కూర్చున్నట్టు అనిపించలేదు. తను కూడా అలా ఫీల్ అయ్యాడు. అసలు మేమెంత సీఎం గారు మాతో వచ్చి కలిసినందుకు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో మాకన్నా ఎక్కువ హ్యాపీగా అనిపించింది ఆయన ఫేస్లో మమ్మల్ని చూసి. కాబట్టి వనపర్తిలో చదువుకున్నందుకు వనపర్తి నివాసి కాకపోయినా మా వనపర్తిలో చదువుకున్నందుకు మా సీఎం అయినందుకు మాకు క్లాస్మేట్ కాదు. మేడం ఎప్పుడు అంటే ఏ ఇయర్ లో మీరు చదువుకున్నారు? ఏ ఇయర్ లో? 1 ఇయర్ సీనియర్ సార్, 1 ఇయర్ సీనియర్ అయినా కానీ మేము చాలా సార్ను చూడాలి, మాట్లాడాలి చూసాము, కానీ అంత పరిచయం లేదు. అందుకోసం సీఎం కాబట్టి కలవాలనే ఉద్దేశం. ఇలాంటి అవకాశం ఎప్పుడు రాదు కదా, ఒక సీఎంతో ఇంత దగ్గర ఉండి. ఎప్పుడు ఏ సీఎంతో కూడా మేము అలాంటి అవకాశాల దగ్గర కూడా రానివ్వరు కదా. చాలా 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 నేను గవర్నమెంట్ టీచర్ను. ఇంకా మేము పిల్లలకు, స్కూల్ పిల్లలకి, కొలీగ్స్కి అందరికీ హ్యాపీగా ఆల్రెడీ స్టేటస్లు పెట్టేసినాం, ఫొటోస్ పెట్టేసినాం సీఎంతో కలిసినామని. కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు సీఎంతో కలిసినందుకు. ఇంకా చాలా మంది ఉన్నారు సార్, ఏంటి ఆయనతో కలిసి చదువుకున్న రోజుల్లో ఇవన్నీ గుర్తుకొచ్చాయా? ఇప్పటికి ఒక స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన కలిశారు. ఏ స్కూల్లో చదువుకున్నారు మీరు? ఎస్పెషల్గా మీ పేరేంటి, మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు? నా పేరు రమేష్. వనపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8th క్లాస్ నుంచి చదువుకున్నాము. మా మిత్రుడు ఈ రాష్ట్రానికి ఒక ఉన్నతమైన పదవి అయిన ముఖ్యమంత్రిని అధిరోహించినందుకు చాలా కృతజ్ఞతలు. మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. వారు ఇంకా భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయి కూడా ఎదగాలని కోరుకుంటున్నాము. మాతో కలిసి ఈ ఆనందాన్ని పంచుకున్నందుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము పంచుకున్నా కూడా మాకు ఒక స్నేహితులతో పంచుకున్నట్లు ఆనందంగా ఉంది. ఇలాంటి మొదటి క్షణాలు మాకు తీపి గుర్తులుగా ఉంటాయి. ఇది మా కోలింగ్స్ కానీ ఇంకా ఇతరులకు కానీ చెప్పుకుంటాము. చాలా బాగుంది, మంచి టైం ఇచ్చినందుకు మాకు చూస్తాము. ఎలా ఎప్పుడు చేసినా ఎట్లా చేసినా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా పూర్తిగా మర్చిపోలేదు, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు, మాకు ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. మరికొంతమంది కూడా చూస్తున్నారు. ఎందుకంటే కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు మాకు ఎప్పుడు అవకాశం ఇస్తుంది ఆయన గురించి చెప్పిస్తారా లేదన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి అన్న. రేవంత్ రెడ్డి గారు మాకు 1 ఇయర్ సీనియరు. కాకపోతే నాకు తనతో చాలా అనుబంధం. ఎందుకంటే మేము విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నేను రేవంత్ గారితో దాదాపు ఒక 10 సంవత్సరాలు కలిసి తిరగడం జరిగింది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ క్యాంపస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా తనతో పాటు నాకు అనుబంధం ఉంది. ఇప్పటికీ అంటే అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక వినూత్నమైన భావాలతో తను ముందుకెళ్తాడు. ఎప్పుడు కూడా తను ఏదో ఒకటి చేయాలి, మనం ఏదో ఒక విధంగా ముందుకుండాలి, మనకు అదేవిధంగా మన ప్రాంతానికి మనం ఏ విధమైన న్యాయం చేయాలి అనే ఒక దృక్పథంతో ముందుకెళ్తున్నాడు తను ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం తన యొక్క స్వయం కృషి. ఎందుకంటే తన ప్రతి క్షణం మేము ఆయనతో ఉన్నాము. ఆల్మోస్ట్ దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం ఆయనతో కుటుంబ సభ్యునిగా మెలిగాను నేను. అయితే ఆయన ఎదుగుదల అంతా కూడా తెలుసు మాకు. సో ఆయన ఇంకా ముందుకు ఎదిగి ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని, స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏంటి మీరు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు? మొత్తం మీద ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఎట్లా క్లాస్మేట్, ఎట్లా ఆయన విద్యాభ్యాసం ఎట్లా ఉండేది? ఆయన అల్లరి చేసేవాడా, చదువు చురుక్కోవడం ఎట్లా అనిపించింది? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వనపర్తి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మహిళలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపించింది ఈరోజు? ఎట్లా ఏమనుకుంటున్నారు? మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. అన్నగారికి 83 నుంచి 85 వరకు అన్నకు బాగా మేము సన్నిహితము. అయితే అన్నకు చిరంజీవి సినిమా వస్తే ఫస్ట్ షో అన్న చూసేవాడు. తర్వాత మేము కూడా వెళ్ళిపోవాళ్ళం అన్నమ్మడి, మాకు కూడా టికెట్ కావాలి అట్లా. అన్నకు చాలా చిరంజీవి సినిమా అంటే చాలా ఇష్టం అన్నకు. ఇప్పుడు అన్న కూడా అట్లనే ఉన్నాడు, చిరంజీవిలా ఉండే, కదలకుండా స్ట్రాంగ్ ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. అన్న మేమైతే ఇట్లా అయిపోయినాము. మాట్లాడుతుంటే ఏం మాట్లాడిండు, అసలు ఏం మాట్లాడిండు అనేది క్లారిటీ రావట్లేదు. ఏం మాట్లాడిండు? మీ దగ్గర మాట్లాడుతున్నా మంచిగా మాట్లాడిండు. నేను 83, 85 బ్యాచ్ ఎంపీసీ గ్రూపు మాది. అప్పుడు మా దాంట్లో ఎలక్షన్స్ ఉండేవి. అప్పటి నుంచి తను ఎలక్షన్లలో పాల్గొనడం కానీ చాలా ఇదిగా ఉండేవాళ్ళు. తను గేమ్స్లో కానీ పొలిటికల్గా కానీ చాలా ఇది ఉండే. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ప్రశ్నలు ఏమైనా అడిగితే క్వశ్చనింగ్ చేసేవాడు. గేమ్స్లో కానీ ప్రతి దాంట్లో బాగా ఉండేవాడు. తను మా గ్రూప్ నుంచి మా స్నేహితుడు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చూస్తున్నాం మనం ఇక్కడ 1983-85 బ్యాచ్ ఫోటోని చూడొచ్చు. ఫోటోలో కూడా
వారి స్నేహితులంతా కూడా పూర్తిగా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లేదు, బట్ ఓకే ఇక్కడ ఉన్నాడు. దీంట్లో ఈ ఫోటోలో ఎక్కడైనా ఓకే మొత్తం మీద ఆ బ్యాచ్ కు సంబంధించినటువంటి ఫోటో వస్తాను కానీ రాలేకపోయిందండి అక్కడ తను. అప్పుడు మేము గ్యాదరింగ్ ఫస్ట్ టైం గ్యాదరింగ్ అయినప్పుడు June 24th గ్యాదరింగ్ అయినప్పుడు వనపర్తిలోనే గ్యాదరింగ్ చేయమన్నాడు. కానీ ఆయన వస్తానని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఢిల్లీలో ఏదో పని ఉండి అప్పుడు PCC అధ్యక్షునిగా ఉన్నాడు. అప్పుడు వస్తా అని చెప్పినందుకు అదే గ్యాదరింగ్లో ప్రతి ఇయర్ కలుసుకోండి, మీరు కలిసి ఎప్పుడు వీలైతే అప్పుడు నేను ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తానని చెప్పాడండి. అనుకోకుండా మాకు ఒక అదృష్టంగా మాకు ఇంత తొందర మేము January 5th రోజు మేము అందరం గ్యాదరింగ్ అయినాం. మళ్ళీ అయిన తర్వాత అప్పుడు కూడా చూద్దాం అని అన్నాడు. కానీ ఈరోజు అనుకోకుండా మా సురేందర్ ఉన్నాడు ఇక్కడ చూడండి. ఈ సురేందర్ అనే వ్యక్తి ద్వారా మాకు ఇంత ఒక అదృష్టమే ఇది. ఎందుకంటే అడగడం కూడా ఆయనకుండే కమిట్ ఉంటాయి కదండి. అలాంటి వాటిలో కూడా తను మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ బాల్య స్నేహితులను ఏ సీఎం కూడా ఇంత కలవడం అనేది నాకు తెలియదండి. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. అంటే వాస్తవంగా ఈ రోజు మీరు ఏం చేస్తుంటారు? మాట్లాడుతున్నప్పుడు ఆయన మీతో చదువు అంటే ఇక్కడ తింటూ మాట్లాడుతూ ఏం మాట్లాడాడు? ఆయన ఏం మాట్లాడండి అంటే కొంచెం మేము ఏంటంటే ఏమైతే మనకి ఇంకా ముందు మాకు ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకా ఏమి చేస్తే టీచర్లు అంటే హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఎలా వాళ్ళ గురించి కొంచెము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కొంచెము తర్వాత టీచర్స్ తను పీడీ కాబట్టి తనకుండే సమస్యలు కొన్ని మాట్లాడిండు. ఎట్లయితే టీచర్స్ ఫీల్ అవుతారు, పిల్లల్ని ఎలా తీసుకురాగలుగుతారు మీరు, అంటే పిల్లల శాతం తగ్గిపోతుంది కాబట్టి ఎట్లయితే పిల్లల్ని తర్వాత జీతాలు ఫస్ట్ తారీఖు ఇవ్వడం అనేది కూడా చాలా కమిట్మెంట్తో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తన జీతాలు ఫస్ట్ అది చాలా చాలా హ్యాపీగా మా PRCవి కొన్ని అడిగినామండి. కొంచెం మెల్లమెల్లగా చేస్తామని అన్నాడు. తర్వాత కొంతమంది రుణమాఫీ దాని గురించి కొంచెం మా బాల్య కొన్ని 2-3 మాటలు మాట్లాడుకున్నామండి. బాల్య స్మృతులు ప్రధాన కారణంగా ఈయన పేరు చెప్తున్నారు మీరు, అంటే ఏర్పాటు చేయడం ఇక్కడ ఇట్లాంటి ఒక గ్యాదరింగ్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. మీ పేరేంటి, అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? నిజంగా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వస్తాడని అనుకున్నారా? పేరు సురేందర్ రెడ్డి. అయితే నేను సీఎం PCC అధ్యక్షుడు ఉన్నప్పుడే ఈ గెట్ టుగెదర్కు పిలిచడం రాలేకపోయాడు. సీఎం అయిన తర్వాత నేను 2-3 సార్లు కలిసి రేవంత్ లేదు ఒక్కసారి అందరినీ కలవాలా, అందరూ నీ కోసం ఎప్పుడు అని ఎదురు చూస్తారంటే అరే చూస్తున్నావు కదరా పరిస్థితులు ఎట్లున్నావు నా పరిస్థితి, నేను ఏదో ఒక రోజు తప్పకుండా కలుస్తాం రామని నేను చేస్తాను అన్నాడు. అది దృష్టిలో పెట్టుకొని ఈ వనపర్తి ప్రోగ్రాం రోజే అరే మొత్తం నేను ఎమ్మెల్యే గారికి చెప్తాను, మీరు ఉండి మొత్తం ప్రోగ్రామ్ అంతా సెట్ చేసుకోండి, మన ఫ్రెండ్స్ని అందరిని పిలవండి, నేను అక్కడికి వస్తాను. ఇంకొకటి మన బ్యాచే కాకుండా మాకు సీనియర్ మాకు ఒక జూనియర్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ కూడా మనకు కావాల్సిన వాళ్ళు, మనకు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి, అందరినీ కలుస్తాను, మీకు ఒక 2 గంటలు స్పెండ్ చేస్తారా నేను మీ దగ్గర అని చెప్పడం. అదే తడుగా ఇది ఇంతకన్నా మంచి అవకాశం చెప్పిండు. ఓకే, మీరు చివరి వరకు కూడా కొంత సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఎక్కడైనా సీఎం ప్రోగ్రామ్ అంటే ఆయన వచ్చే వరకు కూడా ఎన్నో రకాల సమస్యలు కూడా ఉంటాయి. ఆయనకి డేట్ అనేది కన్ఫామ్ అయిన తర్వాతనే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. 2వ తారీఖు వస్తున్నాడు సీఎం, డేట్ కన్ఫామ్ అయిందంటే నేను ఎమ్మెల్యే గారు నన్ను ఫోన్ చేసి పిలిచి అన్న ఇట్లా 2వ తారీఖు డేట్ ఉంది, మరి సార్ ఇట్లా చెప్పిండు అంటే లేదన్నా. అప్పుడప్పుడు అంతా మా ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో అసలు ఈ 2 ప్రోగ్రాంలు కలిసింది మినిమం 80-90 మధ్యలోనే. ఈరోజు దాదాపు 200 మెంబర్స్ వచ్చారు మా బ్యాచ్ వాళ్ళు. ఈరోజు 200 మెంబర్స్ అందరు వచ్చారు, మ్యాక్సిమంగా వచ్చారు, ఒక 10-15% తప్ప. సార్ మీరు ఎట్లా రేవంత్ రెడ్డి గారికి ఏ క్లాస్ నుండి ఫ్రెండ్, ఎప్పటి వరకు ఆయనతో ట్రావెల్ చేశారు? 8th నుంచి ఇంటర్ దాకా క్లాస్మేట్స్ మేము. కాకపోతే అప్పటి నుంచి మేము ఇంటర్ అయిపోయినాక గురించి అతను హైదరాబాద్ వెళ్ళిపోవడం, అయినా వెళ్ళిపోయినా కూడా మా మధ్యలో రిలేషన్ ఎక్కడ గ్యాప్ కాలే. మేము ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడల్లా కలవడము. ఇంకా ఈ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయిండో ఆ ఎమ్మెల్సీ నుంచి నెలకు 4 సార్లు నేను నా పర్సనల్ చెప్తున్నాను, నెలకు 4 సార్లు కలుస్తుండే. హాకీ 2 స్టేట్ మీట్లు చేసినాము కొడంగల్లో హాకీ టోర్నమెంట్. ప్రతి మంత్లో మినిమం 4 టైమ్స్ కలుస్తుంది. అతను జైలుకి వెళ్ళినప్పుడు కూడా జైలు దగ్గర పోయి కలవడము, జైలు నుంచి రిలీజ్ అయిన టైం నుంచి కొడంగల్లో ఇంటికి పోయిన దాకా ర్యాలీలు ఉన్నాం. సార్ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు ఎట్లాంటి ఆటలు అంటే ఇష్టం, ఎట్లాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవాడు సార్? రేవంత్కు ఫుట్బాల్ అంటే బాగా ఇష్టం, హాకీని కూడా బాగా ఇష్టపడేవాడు. అయితే ఫుట్బాల్ కొంత ఆడేవాడు, హాకీ పెద్ద టచ్. కాకపోతే మేము ఆడుతుంటే మేము రెగ్యులర్గా ఆడేవాళ్ళం. లైన్లో కూర్చొని మాత్రం సాయంత్రం చీకటి అయిన దాకా లైన్ మీద కూర్చొని చూస్తుండే ఆటలు. అట్లా బాగా ఇంట్రెస్ట్ ఆట. అందుకే ఇప్పటికి కూడా ఫుట్బాల్ను ఇక్కడ కూడా వదిలిపెట్టలే. ఇప్పుడే కాదు, ఇప్పుడు సీఎం అయినాకనే కాదు, నాకు తెలిసి 20 years నుంచి చూస్తున్నాను నేను. ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఇంకా దగ్గర నుంచి
మేము ఎప్పుడైనా మార్నింగ్ 8-8:30 పోయినామంటే 8కి పోయిందంటే ఫుట్బాల్ ఆడడానికి పోయిండాం. మేము పోయిన తర్వాత అప్పుడు లోయరు ఫుట్బాల్ షూ తోటి ఇంటికి వస్తుండే. సార్ అంటే అడగకూడదు కానీ వాస్తవంగా ఆయన సీఎం అయ్యారు. సీఎం అయినాక యాజ్ ఏ మీ ఫ్రెండ్గా ఆయన పాలన గురించి అడిగితే ఏం చెప్తారు సార్? ఓపెన్గా చెప్పండి. అయితే నేను పాలన గురించి అంటే ముందు గత పాలన గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని కుప్పలు తెప్పలు చేసి పెట్టిండు. ఎక్కడ అప్పుల పాలు చేసి పెట్టి రాష్ట్రాన్ని దివాలా కొట్టించి వాళ్ళు మాత్రం బలిసిపోయినరు. పబ్లిక్ మాత్రము నాశనం అయిపోయినరు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. కరెక్ట్ రేవంత్ సీఎం అయ్యే టైంకి అప్పును మళ్ళీ వాపస్ కట్టే పీరియడ్ వచ్చింది. నెలకి 4,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నడపాలంటే 4,000 కోట్లు నెలకు వడ్డీ కట్టుకుంటూ నడపాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి, నేను కాదనను. కాకపోతే రేవంత్ ఆలోచన ఎట్లుందంటే నేను ఈ 5 సంవత్సరాలు ఉంటా, ఇంకా నెక్స్ట్ 5 ఏందనేది అది తర్వాత ఇష్యూ. ఈ 5 సంవత్సరాలన్నా ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ను కొంత గాడిలో పెట్టాలా, రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో తీసుకురావాలనే ఐడియాతో నేను ఎందుకంటే 1-2 సార్లు టచ్ చేసిన. ఈ రోజు కూడా ఇప్పుడు అదే మాట్లాడినా. నువ్వు రైతు రుణమాఫీ చేసినావు, రైతు బంధు చేస్తున్నావు, కాకపోతే ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కొంత ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని సరి చేసుకోవద్దు. ఇబ్బంది ఏదంటే అరే మనకు వచ్చే నెలకు వచ్చే ఆదాయం ఎంత, దాని ఖర్చులు ఎంత, ఇవన్నీ బేరీజ్ వేసుకొని నేను చేస్తే ఇన్ని సమస్యలు వస్తున్నాయిరా. అన్నీ మనం అనుకునే అన్నీ క్లియర్గా జరుగుతాయి, నేను జరిపిస్తా అని చెప్తున్నాడు. అది చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఎటు చూసినా ఓవరాల్గా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. వాళ్ళంతా అక్కడ చూస్తున్నాం, వాళ్ళ చేతుల్లో ఫోటోలు పెట్టుకోవడం. వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా ఈ రోజును మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి సీఎం కావడమే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. అమ్మ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎట్లా అనిపించింది ఇదంతా కూడా? ఆయన మిమ్మల్ని కలిసాడు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మాకు ఈరోజు. ఆయనను మేము కలవాలి కానీ ఆయననే మా దగ్గరకు వచ్చి కలిసిండంటే మాకు గర్వకారణము. వెతుక్కుంటూ వచ్చిండు స్నేహితులని. మేము చాలా సంతోషంగా ఉంది. అప్పుడు 40 ఏళ్ళ నాడు అంటే మాకు మధ్యలో మేము చాలాసార్లు కలిసినాం ఆయనను. ఇంటర్మీడియట్ తర్వాత కలవలేదు. కొంతమంది మాత్రం ఆయనకు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నాము. చాలా సన్నిహితం, చాలా మంచివాడు. ఇంటికాడ కూడా ఆయన పక్కన కూర్చొని తినేవాడు. పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు కూడా వచ్చిండు. ఆయనలో ముఖ్యమంత్రి అయినా ఏ మాత్రం ఇసుమంతా కూడా ప్రౌడ్ అనేది లేదు. అందుకే అంత ఎదిగిండేమో అనిపిస్తుంది మాకు. ఎప్పుడు కలిసి చదువుకున్నారు? ఏ ఇయర్లో చదువుకున్నారు? 83-85లో మేము ఇక్కడ మా పక్క బెంచ్ ఆయన, పక్క ప్లేసే. చాలా ఆయన మేము వచ్చే వరకు ఫస్టే వచ్చి ఒక ఆర్ట్ వేసేది బోర్డు మీద, మంచిగా ఒక ఫ్లవర్ వేసి ఆర్ట్ బై రేవంత్ అని రాసి అందరికంటే ముందే వచ్చి రాసి బయట నిలబడుతుండే మేము వస్తుంటే. ఆయన అంటే అంత చలాకీగా షార్పు, వెరీ షార్పు. కానీ ఆయన ఎప్పుడో అనుకున్నాం ఓ రోజు ముఖ్యమంత్రి అవుతాడు స్టేట్, కానీ తర్వాత ఆయన తర్వాత ఇంటర్మీడియట్లు అనుకోలేదు. తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోతా అంటే ఆయన గోల్ కూడా ఉంది, నేను ఎట్టి బస్సులో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతా అనేవాడు. సాధించింది. మాకు ఈయన పక్క ప్లేస్. సార్ నమస్తే, నా పేరు ఆదిత్య అని. నేను ప్రస్తుతం ఎల్ఐసిలో బెంగళూరు కనకపుర బ్రాంచ్లో ఉన్న బ్రాంచ్ మేనేజర్గా. రేవంత్ ఇట్ ఇస్ ఎ బ్రాండ్, పవర్ఫుల్ నేమ్, రియల్లీ పవర్ ప్యాకెట్ నేమ్ ఐ కెన్ సే. నిజంగా నాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఎంత కష్టం ఉన్నా సరే వెళ్ళాలి మిత్రుడు అని వచ్చినందుకు మంచి అనుభవం దక్కింది సార్. నిజంగా పక్క బెంచ్ మేట్ ఉండేవాడు నాకు. అప్పుడు ఉన్న రేవంత్ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు అదే మిత్రులు అంటే అంత ఆయనకి ప్రీతి అంటే ఇష్టం. సో ఎప్పుడు పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు అంతే వెళ్తున్నాడు, రాదు అని కూర్చొని భోజనానికి ఇన్వైట్ చేశాడు. పక్క బెంచ్ అంటున్నారు, మరి అప్పుడప్పుడు గొడవలు వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా? రేవంత్ చాలా సిన్సియర్. నేను చెప్పాను రేవంత్ ఇట్లా ఉందంటే ఉందు రాయితే ఓకేలే అనేవాడు. చాలా మంచి పొలైట్ పర్సన్. కానీ ఆయనలో ఒక తపన అయితే ఉండేది, సంథింగ్ హ్యావ్ టు డూ డిఫరెంట్లీ అని. అది ఈనాడు ఎస్. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏదో ఒక పొలిటికల్ మీటింగ్ వెళ్ళాం నేను రేవంత్ గ్రౌండ్లో, హై స్కూల్లో ఉండి ఇక్కడే. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సమ్వేర్ ఇన్ 1984. అప్పుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఎవరు ఉన్నారు అక్కడ, హౌసింగ్ బోర్డ్ చైర్మన్. నేను వెళ్ళాను, రేవంత్ గుంపులోకి పోయిందా మనం, లేరా మనోగా అట్లా కావాలి ఎప్పుడు నీకు తెలియదంట. అప్పుడే అనుకున్నాను, అందులో ఒక ఆలోచన అయితే ఉండింది. అనుకోకుండా ఆయనకు అన్నీ కలిసి వచ్చాయి. ప్లస్ ఆయన పట్టుదల నేను నిజంగా చూడాలంటే ద వే ఈ స్పీక్స్ మీరు చూసే ఉంటారు, ఎక్కడ కూడా ఫుల్ స్టాప్ ఉండదు, కామా ఉండదు, అనర్గళంగా మాట్లాడతారు. ప్రతి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది, ప్రతి ఫీల్డ్ అవగాహన ఉంది.
అంత ముఖ్యమంత్రి మన తెలంగాణ స్టేట్ని ఇంకా అభివృద్ధి చేస్తాడని మా అందరికీ చాలా నమ్మకంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ రేవంత్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? మేము 8 years వనపర్తిలో చదవగా 5 years రేవంత్ క్లాస్మేట్స్ అండ్ బ్యాచ్మేట్స్. యాక్చువల్గా నేను తర్వాత రేవంత్ క్లాస్ నుంచి వేరే సెక్షన్కి మారడం జరిగింది. కానీ ఆయన గ్రోత్ మేము అంటే పేపర్లో బాగానే చదివాము. తర్వాత ఆఫ్టర్ 40 years కలుస్తున్నాము ఇప్పుడు రోజు. కానీ ఆయన పేపర్లో గ్రోత్ ఇదంతా చూస్తుంటే ఒక ఐకాన్ అంటే ఒక గోల్ పెట్టుకొని ఒక ఐకాన్గా యూత్ ఐకాన్గా తయారయ్యాడని మా అభిప్రాయం. అంటే మా ఫ్రెండ్ అవ్వడం వల్ల మాకు కూడా కొంత గర్వకారణం. సాధించారు గర్వకారణం. సార్ ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ అనేవాడు పడి లేచిన కిరీటం. మాకు యాజ్ ఎ క్లాస్మేట్గా ఫ్రెండ్గా ఉండడం చాలా గర్వంగా ఫీల్ ఇస్తున్నాం. 40 ఏళ్ళ తర్వాత ఈరోజు కలుసుకున్నాము. దాదాపు ఒక ముఖ్యమంత్రి స్నేహితులను ఒక అంతా గెట్ టుగెదర్ చేసి కలవడం అనేది చరిత్రలో ఎక్కడ లేకపోవచ్చు. ఈరోజు మాత్రం సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గటువంటిది. ఒక ముఖ్యమంత్రి స్నేహితుల కొరకు వచ్చి గడిపి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇంటర్మీడియట్లో కూడా రాజకీయం అంటే చాలా పిచ్చి. ఈరోజు మాకు గెట్ టుగెదర్ పెట్టి మా ఫ్రెండ్ 84, 83 బ్యాచ్ అందరిని పిలిచి మనకు దావత్ ఇవ్వడం, తర్వాత ముఖ్యమంత్రి గ్రేట్గా ఫీల్ అవుతుంది. 83, 85 బ్యాచ్ మాది. రేవంత్ మా క్లాస్మేట్. ఏది అంటే ఈ రేవంత్ రెడ్డి మా క్లాస్మేట్ కాబట్టి ముఖ్యమంత్రి కావడం అభినందనీయం. తెలంగాణ ఉద్యమంలో మేము చాలా ఫైట్ చేశాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమాజం కొరకు మంచిగా కార్యక్రమాలు తీసుకుపోయి రైతులకు కానీ, రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు కానీ అలాంటి కార్యక్రమాల తర్వాత భూభారతి కూడా తొందరగా తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణలో సంక్షేమం కొరకు అభివృద్ధి కొరకు పాటుపడితే చరిత్రలో నిలిచిపోతాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఇంకా మున్ముందుకు పోవాలని మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఓవరాల్గా ఇది ఇక్కడ సిచ్యువేషన్. ప్రజెంట్ ఈరోజంతా అన్ని పర్యటనలు ఒక ఎత్తు అయితే ఈరోజు ఇక్కడ తమ స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ కలిక నుండి వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ఆనందాన్ని పంచే విషయంగా కూడా జరుగుతూ వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు 8వ తరగతి నుంచి గత కొన్నేళ్లుగా తన మిత్రులతో కలిసి చదువుకున్నటువంటి మిత్రులను కలవడం ద్వారా ఒక్కసారిగా మిత్రుల్లో ఆనందాన్ని అయితే కళ్ళలో నుండి చూడవచ్చినటువంటి పరిస్థితి వనపర్తి జిల్లాలో కనిపిస్తుంది.